ఆ ఉదయం తెల్లవారుతా అంటేనే 6 గంటలకు అప్పుడు ఈ హెలికాప్టర్లతోటి దాడి మొదలైంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. ఫైరింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 6 గంటలకు. ఉదయం 6 గంటలకు. ఇంకా ముందే అసలు తెల్లవారుతా అంటేనే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసింది. అంటే ఫైరింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఫైర్ చేయడమా, లేదా బంపింగ్ డైరెక్ట్ గా బంచింగ్ ఫైర్ అంటే? ఇక్కడ అసలు ఫైరింగ్ అనేది ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఫైరింగ్ అనేది లేనే లేదు. ఎక్కడ ఇప్పుడు ఒక క్యాంప్ బచ్ ఫైర్ అంటారు కదా, ఆ టైప్ అట్లా కూడా లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, డైరెక్ట్ హెలికాప్టర్ వచ్చి ఇక్కడ కథం అంటే డ్రోన్ పంపించింది అనుకో, డ్రోన్ వస్తుంది చూస్తుంది కథం, వెంటనే ఫైరింగ్స్ స్టార్ట్ అవుతాయి అంతే. ఇప్పుడు ఒక 60 కిలోమీటర్ల ప్రాంతాన్ని వాళ్ళు కవర్ చేసింది హెలికాప్టర్ల. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు కొట్టుకుంటా పోవడమే. మీరు పబ్జి గేమ్ ఆడినట్టుగానే ఉండేది. అయ్యో, ఇక్కడ ఫైరింగ్ అనేది లేదు. ప్రజలు కూడా ఉంటారు కదా అక్కడ. దాదాపుగా జనాభా తక్కువ ఉంది. ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ పూర్తి జనాభా లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఎదురుకాల్పలు అనేది కాదు, డైరెక్ట్ యుద్ధం అంటున్నారు. అవును, యుద్ధమే చేసిన వాళ్ళు అంటే వాళ్ళకు. అంటే మరి మీరు మీ వైపు నుంచి ఫైరింగ్ ఎలా చేస్తారు? ఫైరింగ్ ఏం చేయడం లేదు, దాచుకోవడం తప్ప ఇంకక్కడ ఏం చేస్తున్నాం. పైనుంచి డైరెక్ట్ లక్షల తూటాలు 4 హెలికాప్టర్లతోటి